happy welcome to Ananda Academy of Education. This is our channel, Ananda Academy of Education. Today onwards, I am going to explain Geetanjali. Geetanjali. It was written by Rabindranath Tagore. ఈ రోజు నుండి గీతాంజలి అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ గీతాంజలి అనేది చాలా ఫేమస్ బుక్. గీతాంజలి అనేది చాలా ప్రసిద్ధిగాంచినటువంటి బుక్. రవీంద్రనాథ్ ఠాగూర్ రచించినటువంటి ప్రసిద్ధిగాంచినటువంటి బుక్. గీతాంజలి ఈజ్ ఏ బుక్ ఆఫ్ పోయమ్స్ రిటెన్ బై రవీంద్రనాథ్ ఠాగూర్. ఇట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ సాంగ్స్. గీతాంజలి, దీనికి పేరు గీతాంజలి అని చెప్పొచ్చు. సాంగ్ ఆఫ్ ఆఫరింగ్స్, పాటల సమర్పణ. సాంగ్స్ ఆఫ్ ఆఫరింగ్స్ టు గాడ్, భగవంతునికి పాటల సమర్పణ. గీతాంజలి ఈజ్ డెడికేటెడ్ టు గాడ్. గీతాంజలి అనేది భగవంతుణ్ణి స్మరించేటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి బుక్గా మనం చెప్పుకోవచ్చు. ఇందులో there are 157 poems in Bengali language. యాక్చువల్గా గీతాంజలి అనేది ఫస్ట్ బెంగాలీ లాంగ్వేజ్లో రచించారు. అందులో 157 గీతాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా సామ్స్, ఇవన్నీ కూడా కీర్తనలు. సామ్ PSALM సామ్స్, కీర్తనలు. యాక్చువల్గా బెంగాలీ గీతాంజలిలో 157 సాంగ్స్ ఉన్నాయి, కానీ ఇంగ్లీష్లో 103 సాంగ్స్ ఉన్నాయి. బెంగాలీ భాషలోనే 150 సాంగ్స్ ఉన్నాయి, ఇంగ్లీష్లో 103 ఉన్నాయి. ఈ మనం ఇంగ్లీష్ గీతాంజలి గురించి చెప్పుకుంటాం. 103 ఫస్ట్ 157 సాంగ్స్ రచించాడు రవీంద్రనాథ్ ఠాగూర్. వాటిలో 103ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశాడు. ఈ గీతాంజలి వలన నోబెల్ ప్రైజ్ కూడా రవీంద్రనాథ్ ఠాగూర్కి వచ్చింది. నోబెల్ ప్రైజ్. It was awarded to Tagore in November 14th, 1913. గీతాంజలి కోసం రవీంద్రనాథ్ ఠాగూర్కి నోబెల్ ప్రైజ్ అవార్డు ఇచ్చింది. ఎప్పుడు నవంబర్ 14th, 1913. యాక్చువల్గా 1910లో బెంగాలీ భాషలో గీతాంజలి రచించాడు. 1912లో ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశాడు. 1910లో నోబెల్ ప్రైజ్ అవార్డు రవీంద్రనాథ్ ఠాగూర్కి వచ్చింది. ఇందులో 103 పోయమ్స్ ఉన్నాయి కాబట్టి ఇంగ్లీష్ గీతాంజలిలో దాదాపు 150 డేస్ పడుతుంది. అన్ని పోయమ్స్ కూడా మనం గీతాంజలి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి నియర్లీ ఇట్ టేక్స్ 150 డేస్. నేను అనుకోవటం 150 రోజులు పడుతుంది. కాబట్టి ఇది పిల్లలకి, పెద్దలకి, అందరికి కూడా చాలా మంచి బుక్, ఆధ్యాత్మికమైనటువంటి బుక్ మనం చెప్పుకోవచ్చు. సాంగ్ ఆఫ్ ఆఫరింగ్స్, పాటల సమర్పణ, భగవంతునికి పెట్టి నైవేద్యంగా మనం గీతాంజలి ట్రీట్ చేయొచ్చు. ఇది ఫస్ట్. హిమ్ అంటే HYMN, హిమ్ అంటే గీతము. హిమ్ టు గాడ్, స్తోత్ర గీతము, భగవంతుడిని ఆరాధించేటువంటి గీతము. హిమ్. సామ్ అన్నగానే అదే PSALM సామ్ అంటే గీతము, ప్రార్థనా గీతము. హిమ్ ప్రార్థనా గీతము. ఇలా. కాబట్టి ఈ గీతాంజలిలో మొత్తం ఇంగ్లీష్ గీతాంజలిలో 103 పోయమ్స్ ఉన్నాయి. ఇది హిమ్ నంబర్ 1. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఓల్డ్ ఇంగ్లీష్ కాబట్టి హ్యాస్ట్, దౌ, ది అనేవి వస్తూ ఉంటాయి. చూద్దాం. లెక్చర్ నంబర్ 1. Thou hast made me endless, such is thy pleasure. This frail vessel thou emptiest again and again, and fillest it ever with fresh life.
this little flute of a reed thou hast carried over hills and dales, and hast breathed through it melodies eternally new. At the immortal touch of thy hands, my little heart loses its limits in joy and gives birth to utterance ineffable. The infinite gifts come to me only on these very small hands of mine. Ages pass, and still the poorest, and still there is room to fill. ఇది ఫస్ట్ హిమ్ టు గాడ్, ఫస్ట్ సామ్ టు గాడ్. గీతాంజలి is a sacred book. Geetanjali is a sacred book. It is a collection of sacred poems. It is a collection of sacred poems by Rabindranath Tagore. Thou hast made me, thou, you have, ఇది ఓల్డ్ ఇంగ్లీష్ కాబట్టి అందులో పొయిటిక్ కాబట్టి దౌ, యు హ్యావ్ మేడ్ మీ, నువ్వు నన్ను సృష్టించావు, ఎండ్లెస్, అనంతంగా, యు హ్యావ్ మేడ్ మీ ఎండ్లెస్, నువ్వు నన్ను సృష్టించావు, అనంతంగా నువ్వు సృష్టించావు. సచ్ ఈజ్ దై ప్లెజర్, అది నీ యొక్క ఆనందము. దై, యువర్స్ ప్లెజర్, దై మీన్స్ యువర్స్. సచ్ ఈజ్ దై ప్లెజర్, అది నీ యొక్క ఆనందము. దౌ హ్యాస్ట్ మేడ్ మీ ఎండ్లెస్, నువ్వు నన్ను అనంతంగా సృష్టించావు. దౌ హ్యాస్ట్ మేడ్ మీ, దౌ నీవు, హ్యాస్ట్ మేడ్ మీ నన్ను సృష్టించావు, ఎండ్లెస్ అనంతంగా. సచ్ ఈజ్ దై ప్లెజర్, అది నీ యొక్క ఆనందము. సచ్ ఈజ్ దై ప్లెజర్, అది నీ యొక్క విలాసము. దిస్ ఫ్రెయిల్ వెజల్ దౌ ఎంప్టియెస్ట్, దిస్ ఫ్రెయిల్ వెజల్, ఫ్రెయిల్ మీన్స్ సొగసైన, నాజుకైన, వెజల్ పాత్ర, మట్టి పాత్ర. ఈ నాజుకైన సొగసైన మట్టి పాత్రను, ఈ జీవన పాత్రను, దౌ యు ఎంప్టియెస్ట్, ఖాళీ చేస్తుంటావు, రిక్తం చేస్తుంటావు. అగైన్ అండ్ అగైన్, మళ్ళీ మళ్ళీ ఖాళీ చేస్తుంటావు. యు ఎంప్టియెస్ట్, దౌ ఎంప్టియెస్ట్, నువ్వు ఖాళీ చేస్తుంటావు. అగైన్ అండ్ అగైన్, మళ్ళీ మళ్ళీ, మరలా ఖాళీ చేస్తుంటావు. అంటే ఈ నాజుకైన సొగసైన ఈ జీవన పాత్రను నువ్వు మళ్ళీ మళ్ళీ ఖాళీ చేస్తుంటావు. అండ్ ఫిల్లెస్ట్ ఇట్ ఎవర్, ఎప్పటికీ కూడా, విత్ ఫ్రెష్ లైఫ్, నవజీవనంతో నింపుతూ ఉంటావు. విత్ ఫ్రెష్ లైఫ్, నవజీవనము, నూతన జీవనంతో నింపుతూ ఉంటావు. దిస్ ఫ్రెయిల్ వెజల్ ద ఎంప్టియెస్ట్ అగైన్ అండ్ అగైన్, దిస్ ఫ్రెయిల్ వెజల్, ఈ నాజూకైన జీవన పాత్రని, ద ఎంప్టియెస్ట్, నువ్వు రిక్తం చేస్తుంటావు, నువ్వు ఖాళీ చేస్తుంటావు. అగైన్ అండ్ అగైన్, మరలా ఖాళీ చేస్తుంటావు. అండ్ ఫిల్లెస్ట్ ఇట్ ఎవర్, దీన్ని ఫిల్లెస్ట్ ఇట్ ఎవర్, ఎప్పటికీ కూడా, విత్ ఫ్రెష్ లైఫ్, నవజీవనంతో నింపుతూ ఉంటావు. మనిషి జీవితం అనేది ఒక మట్టి పాత్ర లాంటిది. మట్టి పాత్రలో మనం నీళ్లు పోస్తాం, అది ఎప్పుడు పగిలిపోతుందో ఏంటో కూడా అర్థం కాదు. అలాగే మానవ జీవితం కూడా అలాంటిదే. అయినప్పుడు కూడా ఎప్పటికప్పుడు నూతనమైన కోరికలతోటి, కొత్త కోరికలతోటి మనిషికి బ్రతకాలి అన్న ఆశని కల్పిస్తుంటాడు భగవంతుడు. కాబట్టి ఇక్కడ మనిషి యొక్క జీవితాన్ని వెజల్తో పోల్చాడు. మనిషి యొక్క జీవితాన్ని వెజల్, పాత్ర, ఫ్రెయిల్ వెజల్, నాజుకైన జీవితము, నాజుకైన అందమైన జీవితము, అందమైన పాత్రతో భగవంతుడు పోల్చాడు. అలాగే దిస్ లిటిల్ ఫ్లోట్ ఆఫ్ ఎ రీడ్ దౌ హ్యాస్ట్ క్యారీడ్ ఓవర్ హిల్స్ అండ్ డేల్స్, దిస్ లిటిల్ ఫ్లూట్ ఆఫ్ ఎ రీడ్, ఈ రెల్లు పిల్లంగురువిని, రీడ్ అంటే రెల్లుగడ్డి అని ఉంటుంది కదా, రెల్లుగడ్డి. దిస్ లిటిల్ ఫ్లూట్ ఆఫ్ ఏ రీడ్, ఈ రెల్లు పిల్లంగురువిని, ఈ చిన్న రెల్లు పిల్లంగురువిని, దౌ హ్యాస్ట్ క్యారీడ్, నువ్వు తీసుకెళ్తుంటావు. దౌ హ్యాస్ట్ క్యారీడ్, నువ్వు మోసుకొని వెళ్తుంటావు. యు హ్యావ్ క్యారీడ్ ఓవర్ హిల్స్ అండ్ డేల్స్, కొండలు కోణంలోకి ఈ చిన్న రెల్లు పిల్లంగురువిని కొండలు కోణంలోకి తిప్పుకుంటుంటావు నీ వెంట. అండ్ హ్యాస్ట్ బ్రీతెడ్ దౌ ఇట్ మెలోడీస్ ఎటర్నల్లీ న్యూ, దౌ హ్యాస్ట్ బ్రీతెడ్, ఎప్పుడు కూడా, త్రూ ఇట్, ఈ పిల్లంగురువిలోంచి, ఇట్ మెలోడీస్ ఎటర్నల్ న్యూ, నవజీవన రాగాల్ని ఎప్పటికప్పుడు
ఆలపిస్తూ ఉంటావు. ఈ చిన్న పిల్లల గ్రోవిని నీ ఎంట కొండలు కోనలోకి తిప్పుకొని ఎప్పటికప్పుడు నూతన రాగాల్ని ఆలపిస్తూ ఉంటావు అని చెప్తున్నాడు. అట్ ద ఇమోర్టల్ టచ్ ఆఫ్ దై హ్యాండ్స్, అట్ ద ఇమోర్టల్ టచ్, మోర్టల్ అంటే సావు కలిగిన, అట్ ద ఇమోర్టల్ టచ్, సావు లేనటువంటి, మరణం లేనటువంటి, అంటే టచ్ ఆఫ్ దై హ్యాండ్స్, నీ యొక్క యువర్స్ హ్యాండ్స్. ఇమ్మోర్టల్ టచ్ అంటే అమృత స్పర్శ. ఇమ్మోర్టల్ టచ్ అంటే అమృత స్పర్శ. అమృతం తాగితే మరణం అనేది ఉండదు అంటారు కదా, కాబట్టి ఇమ్మోర్టల్ టచ్, అమృత స్పర్శ. ఎట్ ద ఇమ్మోర్టల్ టచ్ ఆఫ్ దై హ్యాండ్స్, నీ చేతి స్పర్శ వలన, అమృత స్పర్శ వలన, నీ యొక్క హస్తముల అమృత స్పర్శ వలన, మై లిటిల్ హార్ట్, నా చిన్న గుండె, నా చిన్ని హృదయము, లూజెస్ ఇట్స్ లిమిట్స్, నా హృదయము, నా ఈ చిన్న గుండె, లూజెస్ ఇట్స్ లిమిట్స్, దాని యొక్క హద్దుల్ని దాటుతుంది. లూజెస్ ఇట్స్ లిమిట్స్, దాని యొక్క పరిధి దాటిపోతుంది. ఎంజాయ్, ఆనందంలో నా చిన్ని గుండె దాని యొక్క పరిధిని దాటి, అండ్ గివ్స్ బర్త్ అంటే పుట్టు కదా, అండ్ గివ్స్ బర్త్ టు అట్టరెన్స్, ఏవో పలుకులు పలుకుతుంది. ఇన్ఎఫెబుల్, ఇన్ఎఫెబుల్ అంటే అనిర్వచనమైన, నిర్వచించలేనటువంటి పలుకులు ఏవో నా ఈ చిన్న హృదయం పలుకుతుంది. అవ్యక్తమైనటువంటి భావాలేవో నా హృదయంలోంచి వస్తాయి. ఎప్పుడు? అట్ ద ఇమోర్టల్ టచ్ ఆఫ్ దై హ్యాండ్స్, నీ యొక్క అమృత స్పర్శి వలన, మై లిటిల్ హార్ట్, నా చిన్ని హృదయము, ఈ చిన్ని గుండె, లూజెస్ పోగొట్టుకుంటుంది, ఇట్స్ లిమిట్స్, దాని యొక్క పరిధుల్ని, దాని యొక్క హద్దుల్ని దాటి, ఎందులో ఎంజాయ్, ఉల్లాసంతో నా హృదయము, ఈ చిన్ని గుండె దాని యొక్క హద్దులు దాటి ఏవో అవ్యక్తమైనటువంటి, అనవసరమైనటువంటి పలుకులేవో పలుకుతుంది. అనవసరమైన అనుభవాలు ఏవో, ఆనందాలు ఏదో అది పొందుతుంది అని చెప్తున్నాడు. ద ఇన్ఫినిట్ గిఫ్ట్స్ కమ్ టు మీ ఓన్లీ ఆన్ దిస్ వెరీ స్మాల్ హ్యాండ్స్. ద ఇన్ఫినిట్ గిఫ్ట్స్, గిఫ్ట్ కానుకలు, వరాలు. ఇన్ఫినిట్ గిఫ్ట్స్, నీ యొక్క ఇన్ఫినిట్ గిఫ్ట్స్, అనంతమైన వరాలు, కమ్ టు మీ, నా దగ్గరకు వస్తుంటాయి. ఓన్లీ ఆన్ దీస్ వెరీ స్మాల్ హ్యాండ్స్ ఆఫ్ మైండ్, ఈ దోషుల్లోకి నీ యొక్క అనంతమైన వరాలను నువ్వు ఎప్పుడు కుమ్మరిస్తుంటావు. నువ్వు యొక్క అనంతమైన వరాలు, అనంతమైన కానుకలు ఈ చిన్ని దోషుల్లోకి నువ్వు ఎప్పుడు ప్రసాదిస్తుంటావు. ఏజెస్ పాస్, యుగాలు గడవచ్చు, అండ్ స్టిల్ ద పూరెస్ట్, నువ్వు కానుకలను వర్షిస్తూనే ఉంటావు. అండ్ స్టిల్ దేర్ ఇస్ రూమ్ టు ఫిల్, ఈ చిన్న దోషులు ఇంకా నీ యొక్క కానుకల్ని, నీ యొక్క వరాలని గ్రహించుకోవడం కోసం, తీసుకోవడం కోసం, అండ్ స్టిల్ దేర్ ఇస్ రూమ్ టు ఫిల్, ఈ చిన్న దోషులు ఇంకా ఖాళీ ఉండనే ఉంటుంది అని ఠాగూర్ చెప్తున్నాడు. దిస్ ఈజ్ ఫస్ట్ హిమ్, HYMN, హిమ్. ఇదంతా కూడా ఈ ఫస్ట్ హిమ్లో దౌ అంటే యు అంటే ఎవరు? గాడ్, లార్డ్, ఓ భగవంతుడా. ఎంతో కూడా 103 poems కూడా ఆల్ ఆర్ సాక్రెడ్ పోయమ్స్ టు గాడ్. ఈ 103 ఈ పోయమ్స్లో కూడా అంతా కూడా గాడ్ గురించి, ప్రకృతి గురించి అవే ఉంటాయి. గీతాంజలి అనేది అర్థం కావాలంటే యాక్చువల్గా భగవంతులో నమ్మకం ఉండాలి. భగవంతునిలో నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే వీటన్నిటి కూడా, ఈ భావాలు మనకి అర్థమవుతుంటాయి. భగవంతునిలో నమ్మకం లేనప్పుడు ఏంటంటే ఈ భావాలకి ఏమీ అనిపించదు. భగవంతులు ఎవరైతే భగవంతుని నమ్ముతారో వాళ్ళకి ఇవి చక్కగా ఉంటాయి. రవీంద్రనాథ్ ఠాగూర్ ఇవి రాయటమే కాదు, వీటికి మ్యూజిక్ కూడా కంపోజ్ చేశాడు ఆ రోజుల్లో. ఈ పోయమ్స్కి రాయటమే కాకుండా మ్యూజిక్ కూడా కంపోజ్ చేశాడు. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ హిమ్తో కలుద్దాం.